రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు విదేశాలకు వెళ్ళినప్పుడు? సిఆర్పిఎఫ్ ఆయనకి సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీకి చెప్పి అక్కడికి వెళ్తారు. సిఆర్పిఎఫ్ కూడా అక్కడికి వెళ్తుంది, ప్రిపేర్డ్గా ఉంటారు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకుని పోవాలి. కానీ చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా మాయమైపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదు. ఆ తర్వాత పేపర్లలో టీవీల్లోనూ ఫోటోలు వచ్చినప్పుడు, వేరే చోట ప్రోగ్రాములు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు సిఆర్పిఎఫ్కి సంబంధించిన సెక్యూరిటీని అడుగుతారు. ఇప్పుడు అతను అక్కడికి వెళ్ళిన చోట ఎవరన్నా ఏదైనా కొట్టినా, తిట్టినా, ఏ బూతులో తిట్టినా, లేకపోతే పొగిడినా, ఏం జరిగినా సరే జవాబుదారీ ఎవరు? వీళ్ళు. మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్తారు అన్నటువంటిది ఖర్గేకి లేఖ రాశారు. అసలు రాహుల్ గాంధీ చెప్పాలి కదా. ఆయనేమి సెక్యూరిటీ లేకుండా అసలు నాకు సెక్యూరిటీనే వద్దంటే నో ఇష్యూ, అలా కూడా కుదరదు. అగ్రనాయకులకి సెక్యూరిటీ వద్దన్నా సరే ఇస్తారు. ఎక్కడికి వెళ్తున్నారో సెక్యూరిటీ చెప్పాలి, సెక్యూరిటీకి చెప్పెళ్ళాలి. రహస్యంగా వెళ్ళడానికి మనమేమి ఉగ్రవాదులం కాదు, లేకపోతే నక్సలైట్లం కాదు. లేదా ప్రభుత్వంలో ఉంటే కనుక ప్రభుత్వంలో ఉన్నా కూడా సెక్యూరిటీతో చెప్పినే వెళ్ళాలి. ఇది ప్రొసీజర్. అది గుర్తుపెట్టుకోకపోతే ఎట్లాగా? అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఎందుకు మాయమైపోతున్నాడు విదేశాలకు వెళ్ళినప్పుడు?